Describe the cell interaction pattern formation and differentiation and growth. Cell interaction and pattern formation are the crucial process in the development, tissue organization and maintenance. Here is the overview. సెల్ మధ్యన ఉండే ప్యాటర్న్ ఫార్మేషన్ కానీ డెవలప్మెంట్ కానీ టిష్యూ ఆర్గనైజేషన్ మెయింటెనెన్స్కి ఒక ఓవర్వ్యూ మనం ఇప్పుడు చూద్దాం. సెల్ ఇంట్రాక్షన్. ఫస్ట్ ఎడిషన్. సెల్స్ ఆర్ అడెర్స్ టు ఈచ్ అదర్ త్రూ ద ఎడిషన్ మాలిక్యూల్ అండ్ మెయింటైనింగ్ ఎ టిష్యూ స్ట్రక్చర్. సెల్లోని ఎడిషన్ అందు ఉంటుంది, అంటే ఒక సెల్ ఇంకో సెల్కి కనెక్ట్ అయ్యి టచ్ అయ్యి అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. అలా ఉండడం వల్ల ఒక టిష్యూ స్ట్రక్చర్ అనేది ఫార్మేషన్ అయింది. ఇప్పుడు స్కిన్ మనకి ఇలా ఫామ్ అయిందంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గరికి అగ్రిగేట్ అయ్యి అన్ని సెల్స్ ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉన్నాయి కాబట్టి మనకు ఆ స్ట్రక్చర్ వచ్చింది. నెక్స్ట్ సెల్ ఇంట్రాక్షన్లో ఫస్ట్ ఎడిషన్ అయితే, సెకండ్ సిగ్నలింగ్. వాటి మధ్యన సిగ్నలింగ్. సెల్ కమ్యూనికేట్ త్రూ ద సిగ్నల్స్ పాత్వేస్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఎ బిహేవియర్, డిఫరెన్షియేషన్ అండ్ సర్వైవల్. ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి ఎప్పుడు సిగ్నల్స్ కంటిన్యూస్గా పాస్ అయ్యి ఒకదాని మధ్యన ఒకదానికి ఏం జరుగుతుందంటే ఒక కమ్యూనికేషన్ అందు ఉంటుందన్నమాట. ఆ రకంగా ఒక కణం ఇంకో కణాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, డిఫరెన్షియేషన్ చేయగలదు, సర్వైవ్ అవ్వడానికి ఒక సెల్కి ఇంకో సెల్ సపోర్ట్ చేసుకుంటాయి అన్నమాట. నెక్స్ట్ జంక్షన్స్. స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ లైక్ టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, ఎడిహరెంట్ జంక్షన్స్ ఫెసిలిటేట్ ద సెల్ ఇంట్రాక్షన్. కొన్ని జంక్షన్స్ కలిగి ఉంటాయి, ఒక కణంకి ఇంకో కణంకి మధ్యన కొన్ని జంక్షన్స్ ఏర్పడుతున్నాయి. అందులో ఒకటి ఏంటంటే టైట్ జంక్షన్స్, ఇంకోటి గ్యాప్ జంక్షన్స్, ఇంకోటి ఎడిహర్ జంక్షన్స్. ఇవి ఏం చేస్తున్నాయంటే కణంకి మధ్యన ఇంట్రాక్షన్ని పెంపొందిస్తున్నాయి. ఓకేనండి. ఆ రకంగా డిఫరెంట్ టైప్ ఆఫ్ జంక్షన్స్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి సెల్ ఇంట్రాక్షన్కి. నెక్స్ట్ ప్యాటర్న్ ఫార్మేషన్. వాటి మధ్యన ప్యాటర్న్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది? మార్ఫోజెనిసిస్. సెల్ ఆర్గనైజేస్ ఇంటూ ఏ స్పెషల్ ప్యాటర్న్స్ అండ్ స్ట్రక్చర్స్ డ్యూరింగ్ ద డెవలప్మెంట్. సెల్ ఫార్మేషన్ జరుగుతున్నప్పుడు ఒక్కొక్క కణం కూడా ఒక్కొక్క రకమైన ప్యాటర్న్తోని అలాగే ఒక్కొక్క రకమైన స్ట్రక్చర్తోని డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అన్నీ ఒకేలాంటి ప్యాటర్న్ ఒకేలాంటి స్ట్రక్చర్స్తోనే డెవలప్మెంట్ ఉండదు. Cell fate determination. Cells are require a specific identities and functional through a gene expression and signaling. సెల్స్ అంటే సెల్ అనేది ఒక స్పెసిఫిక్ ఐడెంటిటీస్ అండ్ ఫంక్షన్స్ని కలిగి ఉంటుంది. ఒక్కొక్క కణం ఒక్కొక్క రకమైన జీన్ ఎక్స్ప్రెషన్స్ని ఒక్కొక్క రకమైన సిగ్నలింగ్ని కల్పిస్తుంది అనమాట. అన్ని కణాలు కూడా ఒకే రకంగా ఫంక్షనల్గా వర్క్ చేయవు, ఒక్కొక్క రకమైన జీన్ ఎక్స్ప్రెషన్ని కల్పిస్తాయి. అలాగే టిష్యూ ప్యాటర్న్. అలాగే సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టు ద టిష్యూస్ అండ్ ద ఆర్గాన్స్ అండ్ కాంప్లెక్స్ ఇంట్రాక్షన్ అండ్ సిగ్నలింగ్ పాత్వేస్. అలాగే మన బాడీ లోపల ఉండే ఈ కణాలు, మన బాడీ మొత్తం గోటున్న మల్టీ సెల్యులర్ యానిమల్, మనం అనేక రకాలైన కణాలతో ఏర్పడి ఉన్నాం. అయితే ఒక్కొక్క కణము గోటు ఒక్కొక్క రకమైన సిగ్నలింగ్ మాలిక్యూల్స్ని జీన్ ఎక్స్ప్రెషన్ని ప్రొవైడ్ చేస్తుంది. సెల్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ టు ద టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ త్రూ ఏ కాంప్లెక్స్ ఇంట్రాక్షన్ అండ్ సిగ్నలింగ్ పాత్వేస్. అంటే ఒక్కొక్క ఆర్గాన్ ఫార్మేషన్ కానీ ఒక్కొక్క కణాలు కూడా ఉపయోగపడుతున్నాయి, అలాగే కాంప్లెక్స్ ఇంట్రాక్షన్ కూడా క్రియేట్ చేస్తున్నాయి అండ్ సిగ్నలింగ్ పాత్వేస్ని కూడా క్రియేట్ చేస్తున్నాయి. మెకానిజం చూద్దాం. అసలు సెల్ ఇంట్రాక్షన్కి ఉండే మెకానిజం ఏంటంటే గ్రేడియంట్ బేస్డ్ ప్యాటర్నింగ్. ఏ కాన్సన్ట్రేషన్ ఆఫ్ గ్రేడియంట్స్ ఆఫ్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్ మధ్యన కాన్సన్ట్రేషన్ గ్రేడియంట్స్ అండ్ గైడ్ ఫేత్ ప్యాటర్నింగ్ అనేది జరుగుతుంది. సెల్ సిగ్నలింగ్ అనేది జరుగుతుంది. ఇంటరాక్షన్ బిట్వీన్ ద సెల్స్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్యాటర్న్ ఫార్మేషన్ అండ్ టిష్యూ ఆర్గనైజేషన్. మెకానికల్ ఫోర్స్. ఏ ఫిజికల్ ఫోర్స్ అండ్ సెల్ షేప్ చేంజెస్ ద కాంట్రిబ్యూట్ ఆఫ్ మార్ఫోజెనిసిస్. ఇవన్నీ కూడా కొన్ని రకాలైన మెకానిజమ్స్ అనమాట. సెల్ సిగ్నలింగ్, మెకానికల్ ఫోర్స్ కానీ గ్రేడియంట్ ప్యాటర్న్ కానీ అవన్నీ కూడా కొన్ని రకాలైన మెకానిజమ్స్. ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఎంబ్రియానిక్ డెవలప్మెంట్. సెల్ ఇంట్రాక్షన్ అండ్ ప్యాటర్న్ ఫార్మేషన్ షేప్స్ ఎ టిష్యూ అండ్ ఆర్గాన్స్ డ్యూరింగ్ ది ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ అప్పుడు కణం మధ్యన ఇంట్రాక్షన్ అండ్ ప్యాటర్న్ వల్లే పర్టికులర్ టిష్యూస్, పర్టికులర్ ఆర్గాన్, పర్టికులర్గా ఎంబ్రియో అంది గ్రో అవుతుంది. ఫ్యూక్టస్ అంది ఒక అడల్ట్గా గ్రో అయ్యి ఒక బయటికి బేబీ ఫార్మేషన్ జరుగుతుందంటే కేవలం వాటి మధ్యన ఉండే సెల్ ఇంట్రాక్షన్ వల్లే. అలాగే టిష్యూ ఇంజనీరింగ్. సెల్ ఇంట్రాక్షన్ వల్లే ప్యాటర్న్ మెకానిజం అండ్ రీక్యాప్యులేటింగ్ డ్యూరింగ్ ది టిష్యూ రిపేర్ అండ్ రీజనరేషన్. మన బాడీ లోపల ఎక్కడైనా టిష్యూ డ్యామేజ్ అయినా లేదా ఎక్కడైనా టిష్యూ అంది ఇదైనా రీజనరేషన్ జరిగినా అక్కడ సెల్స్ మధ్యన ఇంట్రాక్షన్ కలిగి ఉంది కాబట్టి అక్కడ టిష్యూ డ్యామేజ్ అంది వెంటనే రికవరీ జరుగుతుంది. సపోజ్ ఇక్కడ కట్ అయిపోయిందండి, వెంటనే కొన్ని రోజులకి అది కలిసిపోయి మానిపోతుంది. మనకి ఎలాగా వాటి మధ్యన సెల్ ఇంట్రాక్షన్ ఉంది కాబట్టి కట్ అయిన ప్లేస్లోనే మళ్ళీ టిష్యూ గ్రో అవుతుంది, అక్కడ రీజనరేషన్ క్యాపబిలిటీ ఉంది కాబట్టి. ఆ రకంగా సెల్ ఇంట్రాక్షన్ ఉంటేనే ఇవి జరుగుతాయి అంటున్నాడు.
ఇంపార్టెన్స్ అండర్స్టాండ్ ద సెల్ ఇంటరాక్షన్ అండ్ ద ప్యాటర్న్ ఫార్మేషన్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ డెవలప్మెంట్ బయాలజీకి చాలా అవసరం సెల్ ఇంటరాక్షన్ అలాగే వాటి యొక్క ప్యాటర్న్ ఫార్మేషన్ అంది. ఎల్యూడికేషన్ అండ్ మెకానిజం అండ్ డెవలప్మెంటింగ్ ఆఫ్ టిష్యూ ఫార్మేషన్ అంది మనం చదువుకోవడం వల్ల డెవలప్మెంట్ బయాలజీలో ఇది చాలా యూజ్ అవుతుంది. అలాగే టిష్యూ ఇంజనీరింగ్లో కూడా ఈ తాలూకా సెల్ ఇంటరాక్షన్ అలాగే వాటి మధ్య ఉండే ప్యాటర్న్ ఫార్మేషన్ చాలా ఇంపార్టెంట్. టిష్యూ ఇంజనీరింగ్లో డిజైనింగ్ ఆర్టిఫిషియల్ టిష్యూ అండ్ ఆర్గాన్స్ టిష్యూ ఇంజనీరింగ్లో కూడా ఉపయోగిస్తారు సెల్ ఇంటరాక్షన్ అంది. డిసీజ్ రీసెర్చ్ ఇన్వెస్టింగ్ డెవలప్మెంట్ డిసార్డర్స్ అండ్ టిష్యూ రిలేటెడ్ డిసీజెస్ని తెలుసుకోవడం కూడా సెల్ ఇంటరాక్షన్ అండ్ ప్యాటర్న్ ఫార్మేషన్ అనేది తెలుసుకోవడం చాలా ఆవశ్యకతంగా మారుతుంది అనమాట. ఓకేనా.